యూట్యూబ్ ఆబ్జెక్ట్ డాక్టర్ సమరం ఛానల్ని అమితంగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్త్రీలను ఎక్కడైతే కోరికలు పెరుగుతానో ఎక్సైట్మెంట్ ఉండవు. కోరిక అనేది వాళ్ళకి యాక్చువల్గా మన మనసు నుంచి కలగాలి. కోరిక అనేది ఆమెలో కలగాలి, ఆడ మనసులో కలగాలి. కానీ ఆ కోరికని ఒక మూడ్లోకి తీసుకెళ్ళడం చూసారా, అది మాత్రం అక్కడ దాన్ని సెన్సేట్ ఫోకస్ అంటాం. సెన్సేట్ ఫోకస్ అంటే దాన్ని కోరికని చెలరేగేట్లు చేయడం అన్నమాట. అది పెదవులు ముద్దు పెట్టుకుంటే హాయి, బుగ్గలు ముద్దు పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. కోరిక చెలరేగుతుంది, కామం చెలరేగుతుంది. నుదిరి పెట్టుకుంటే వస్తుంది, బుగ్గ ఇక్కడ మెడలు పెట్టుకుంటూ వస్తుంది, రొమ్ముల మీద పెట్టుకుంటే ముద్దు పెట్టుకుంటూ వస్తుంది. లేదా రొమ్ములు ఇచ్చే చనుమొరల్ని అలాంటివి ఉంటుంది. రొమ్ములు ఇలా పట్టుకుని ఇలా అంటుంటే అనిపిస్తుంది. అలాగే పిరుదుల మీద టచ్ చేస్తూ ఉంటుంది, పొట్ట మీద చేస్తే అనిపిస్తుంది, బొడ్డు దగ్గర అనిపిస్తుంది, బొడ్డు కింద చేతి అంటే ఉంటుంది, పిరుదుల మీద అనిపిస్తుంది, తొడల మీద అనిపిస్తుంది, పాదాల మీద అనిపిస్తుంది. అలా ఎక్కడ అనిపిస్తుంది? స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే. దాని తర్వాత క్లైటోరిస్ అంటుంది, యోని క్లైటోరిస్. ఆ క్లైటోరిస్ దగ్గర చేతి ఇలా అంటుంటే క్లైటోరిస్. అలా యోని మొత్తం యోని మొత్తం పెట్టి ఉంటుంది. దాని జీ స్పాట్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఆమెలో కామ ప్రేరణ కలిగించేటి స్థలాలు. అంటే స్త్రీ శరీరం అంతా నఖశిఖ పర్యంతము కామ కేంద్రాలే. అదే ఇవాళ ఒక కామ కేంద్రం బాగా నైశిత్యం కలిగి ఉంటే రేపు ఇంకోటి ఉండకపోతే ఇంకోటి అవ్వచ్చు. అంచేత సెక్స్ శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ శరీరం మొత్తాన్ని ప్రేరణ కలిగించడం చేయాలి. ఎప్పుడు ఒకటే కాదు, అది ఒక్క ప్రాంతమే కాదు, లేదు ఒక ఏరియాకి పరిమితం చేయడం కాదు. నఖశిఖ పర్యంతం ఆమెని స్పర్శతో ప్రేరణ కలిగించాలి. ఆ స్పర్శలో కొన్ని చక్కగా మంచిగా నైశిత్యం కలిగి ఉండి చాలా దగ్గర థ్రిల్ ఇస్తాయి, కొన్ని అంత ఉండవచ్చు, ఫ్లాట్కి వెళ్ళిపోతాయి. అంచేత ఆ మొత్తం మెయిన్గా మాత్రం ఎక్కువ ఉండే మాత్రం పెదవుల మీద బుగ్గలు, ఒక్షోదాలు, తర్వాత క్లైటోరిస్, జీ స్పాట్. ఈ మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ టైం దగ్గర టూ మైపులు. కానీ మనసులో మనకు కావాల్సినంటే ఆమెకి డిజైర్, కోరిక, నాకు కావాలి, నాకు సెక్స్ కావాలి, అవి ఎంజాయ్ అనే ఫీలింగ్ మాత్రం కావాలి. సాధన చేసేకల్లా శీఘ్రస్కలాన్ని అధిగమించేటువంటి ఒక అలవాటు, ఒక అభ్యాసం అవుతుంది అన్నమాట. అక్కడ దాంతో స్త్రీతో సంభోగన పాల్గొనడం కూడా వీరి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటే వీరి పడిపోకుండా దాన్ని ఆపేటువంటి టెక్నిక్ అన్నమాట. అంచేత ప్రతి వాళ్ళు చేయవచ్చు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.